యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణైన యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఏవాల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తుల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. దేవుని బిడ్డలారా, ఈ వచనానికి మూలవాక్యం ఒకటి ఉంది, నిలకడగా ఉండటం. జీవితంలో ఏదైనా కానీ మనం నేర్చుకోవలసినటువంటి ఒక గొప్ప సూక్తి, ఒక అభ్యాసనం ఏంటంటే నిలకడ. మాటలో నిలకడ ఉండాలి, పనిలో నిలకడ ఉండాలి, మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలో నిలకడగా. ఎన్నో రకాలైనటువంటి డైవర్షన్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి జీవితంలో మరి ఉద్యోగాలు చేసేవారికి ఎన్నో రకాల ఆఫర్స్ అనేటువంటి కూడా వస్తూ ఉంటాయి. కానీ మనం దేంట్లో ఉన్నా కానీ దాంట్లో ఒక స్థిరత్వం, స్టెబిలిటీ అనేటువంటి నిలకడ అనేటువంటిది జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఉన్నతంగా మన కెరీర్ అంతటిని కూడా ఆయన డిజైన్ చేస్తాడు, ఆయన ఉన్నతంగా బ్లెస్ చేస్తాడు. ఈ భాగంలో ఒక స్త్రీ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఆమె పేరు రూతు. రూతుని గురించి ఇక్కడ 3 తలంపులు ఉన్నాయి. ఒక తలంపు ఏంటంటే ఏవాల కోతయు గోధుమల కోతయు ముగించు వరకు అనేటువంటి మాట. అంటే ఒక పని ప్రారంభమైంది, అది ముగించేంత వరకు కూడా నిలకడ ఉండాలి. విత్తనం నాటబడింది, విత్తనం ఫలించింది, ఫలించినటువంటి విత్తనం కోయబడేంత వరకు కూడా నిలకడ అనేటువంటిది ఉండాలి. కొందరు విత్తనం వేసిందాకా ఓపిక పట్టలేరు, వేసింది ఫలించిందాకా కనిపెట్టలేరు, ఫలించింది కోసేంత వరకు కూడా ఎదురు చూడలేక తొందరపడుతూ ఉంటారు. 2వ తలంపు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. బోయాజు పనికత్తెల యొద్ద అంటే బోయాజు చెప్పాడమ్మా, నువ్వు ఆ పొలాలు ఈ పొలంకి వెళ్ళవసరం లేదు, నా పనికత్తెల యొద్దనే నువ్వు నిలకడగా ఉండి వారు కోస్తూ ఉండగా, అంటే యావాలు గోధుమల కోతలు కోస్తున్నప్పుడు వారి వెనక నీవు పరిగేరుకోవచ్చు అని చెప్పేసి బోయాజు జ్ఞాపకం చేశాడు. తను ఆ పొలయజుమా అనేటువంటి బోయాజు ఏదైతే చెప్పాడో ఆయన మాట ఎడల నిలకడ చూపించింది రూతు. ఆయన చెప్పినట్టుగా నేనెందుకు ఆయన చెప్పినట్టుగా నేను చెయ్యాలి? ఆయన పొల యజమాని అవి ఉండొచ్చు, కానీ ఈమెకి యజమాని కాదు. అందులో పనిచేసే వారికి యజమాని కావచ్చు, రూతుకు యజమాని కాదు. నేనెందుకు వినాలి? నేనెందుకు ఆయన చెప్పినట్టుగా ఇక్కడే ఉండాలి? నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు కదా అని అనుకోలేదు. బోయాజు చెప్పిన మాట ప్రకారం మరి నిలకడగా పనికత్తుల ఎదుట పనికెత్తులతోనే రూతు ఉండటం అనేటువంటిది ఆశీర్వాదానికి ఇదొక ఉన్నతమైనటువంటి నిదర్శనగా జ్ఞాపకించబడింది. 3వ తలంపు తన అత్త ఇంట నివసించెను. రూతు అత్త నయోమి. తన అత్త వృద్ధాప్యలో ఉన్నది. అత్తకు నయోమికి ఎవరూ లేరు. రూతు భర్తను కోల్పోయినటువంటి స్త్రీ. కానీ అత్తను కనిపెట్టుకునుంది, ఇంటిని కనిపెట్టుకునుంది. నిలకడగా ఏమో నిరాశమైనటువంటి స్థితిలో, నిరాదరణ కలిగినటువంటి స్థితిలో మరి రూతు అలా నిలిచి ఉంది. అలా నిలకడగా ఉండటాన్ని బట్టే తన జీవితం ఉన్నతంగా దీవించబడింది. నిలకడైనటువంటి మనసు కలిగి ఉండటాన్ని బట్టే, నిలకడైనటువంటి ఆలోచనలు కలిగి ఉండటాన్ని బట్టే, తన జీవితం అంతా కూడా మరి నిలకడ కలిగి ఉండటాన్ని బట్టే దేవుడు ఉన్నతంగా రూతు జీవితాన్ని ఆస్వాదించాడు. అటు రీతిగా మన జీవితంలో కూడా తొందరపాటు లేకుండా నిమ్మళత్వం కలిగి
నిలకడగలిగి చేసేటువంటి పనిలో మరి నిలకడగా ఉంటూ ఆయన అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు పొందేంత వరకు, దేవుడు మనల్ని ఉన్నతంగా దీవించేంత వరకు కూడా ఓపికతో కనిపెట్టేవారుగా ముందుకు సాగుతాం. అట్టి కృపలో దేవుడు మనల్ని అందరినీ కూడా బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు కిరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి అవినాష్ ప్రియాకు వివాహ వార్షికోత్సవ శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. అలాగే రేపటి దినం ఆదివారం మరి జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మరి మన ప్రియులు, మన సంఘంలో మరి ఎంతో స్త్రీల మధ్య పరిచయం చేసేటువంటి ప్రియులు మరి శ్రీమతి సౌందర్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నిండు నూరేళ్ళు దేవుడు మంచి బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించి వారి బిడ్డలను కూడా దేవుడు దీవించులాగున దేవుడు అట్టి కృపలో వారిని వర్ధిల్లింపచేయను గాక. మరొకరు మరి జెన్నీ, తనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. రూతు నాయన ఏ రీతిగా నిలకడగలిగి జీవించిందో, నిలకడగా ఉండటం ద్వారా నాయన నిలకడ యొక్క నిదర్శనమే మీ ఆశీర్వాదాలకి, అద్భుతాలకు, ఆశ్చర్యమైన కార్యాలకు దేవా సూచనగా రూతు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న బిడ్డల్లో అయ్యా మరి స్టెబిలిటీ లేనటువంటి స్థితిలో నాయన దేవా మాటలో కానీ, పనుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, చేసేటువంటి వాటిలో నాయన అయ్యా మరి నిలకడలేక అతన్ని గలిబిలి తిరిగేటువంటి వారుగా అయ్యా అక్కడికిక్కడికి ఉండేటువంటి స్థితి అయ్యా మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని వారు ఎంచుకున్నటువంటి మార్గం, వారు ఎంచుకున్నటువంటి పనిలో, వారు వెళ్ళేటువంటి వాటిలోనైనా స్థిరత్వం కలిగిన నిలకడగా కనిపెట్టేటువంటి వారుగా నడిపించబట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇది జన్మదినం జరుపుకున్నటువంటి నాయన కిరణ్ గారిని వారిని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని మీరు ఆస్వాదిస్తూ అభివృద్ధిపరచండి. అలాగే నాయన వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి అవినాష్ ప్రియాన్ని మీరు దీవించండి. వారికి మీరు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ మీ కృపలో వారి కుటుంబాన్ని వర్ధిల్లింపచేయండి. రేపటి దినం నాయన జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మా ప్రియులు సౌందర్యం గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు వందనాలు. దేవ మీ లేఖనంలో సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాయని సెలవిచ్చినట్లుగా అటు రీతిగా వారిని మీరు బలపరచండి. అలాగే నాయన మరి పాప జన్నీని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి వారి తల్లిదండ్రులు నాయన జాన్ మిల్టన్, వినీలాను ప్రత్యేకంగా మీరు బలపరిచి అయ్యా ఇలాంటి జన్మదినాలు విన్ని ఇంకనేకం తన జీవితంలో జరుపుకోవటానికి మీ కృప దయచేస్తూ బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.